హలో అండి. యాజ్ ఎ ఉమెన్గా మన జీవితంలో చాలా పెయిన్ఫుల్ థింగ్స్ ఉంటాయి. అందులో మన పెళ్ళి అయ్యాక ఒక్కసారి పుట్టింటికి వెళ్ళి మళ్ళీ తిరిగి అత్తారింటికి రావాలంటే చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది కదా. నేను కూడా రీసెంట్గా మా ఇంటికి వెళ్ళి ఒక 1 వీక్ దాకా ఉండేసి రిటర్న్ అయ్యే లాస్ట్ రోజు అండి ఈ బ్లాగ్ వచ్చి. ఇంకా రోజు ఆఫ్టర్నూన్ అయితే మంచిగా చక్కగా అందరం కూర్చొని లంచ్ చేసాము. లంచ్లోకి మా అమ్మ పాలకూర పప్పు అలాగే ఆవకాయ పెట్టింది. చాలా టేస్టీగా ఉంది. ఎంతైనా అమ్మ చేతి వంట ఇప్పటికీ డిఫరెంటే కదా. ఇంకా తర్వాత ఇంకా బట్టలన్నీ సర్దేసుకున్నాము. సర్దుకొని నేను రెడీ అయిపోయా ఫస్ట్ అయితే. ఎందుకంటే నేను రెడీ అయితేనే మా పాపని రెడీ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పి. ఈ టాప్ అయితే నా చెల్లిదనమాట. చెల్లి అంటే పిన్ని కూతురు, తనది వేసుకున్నాను. మేము చాలా వరకు బట్టలు షేర్ చేసుకుంటామండి. ఆ తర్వాత ఫేస్ ఏం కడుక్కోలేదు, జస్ట్ ఇలా వైప్స్తో క్లీన్ చేసుకున్నా. ఇంకా మా పాపను కూడా రెడీ చేశాను అనమాట. ఆమె అస్సలు మాట వినట్లేదు. ఇంకా మా లగేజ్ అయితే సిద్ధమైపోయింది. మా ఊర్లు పక్కలే కావడం వల్ల ఇలా సంచుల్లోనే మోసుకొని రావాల్సి వస్తుంది. మా అమ్మేమో అన్నీ ఆరబెట్టింది చూడండి, కందిపప్పు ఇంకా జొన్నలు. ఇంకా బైక్ ఎక్కేసి బయలుదేరామన్నమాట. మా ఆయన వస్తే మా అమ్మ మా నాన్న సెండ్ ఆఫ్ ఇచ్చారు. చాలా ఏదోలా అనిపించింది. ఇంక ఇంటికి వచ్చాక కొన్ని పార్సల్స్ వచ్చాయి, అవి చూశాను. తర్వాత మా ఇంటికి ఒక మంకీ కూడా వచ్చింది. దానికి బనానా ఇంకా చపాతీ ఇచ్చా. ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకున్నానండి.